గైస్, వెల్కమ్ టు రూత్ వీడియో బ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమికి నేను ఒక లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది లుక్ అంటే కొంతమంది దొరికితే అయిపోతుంది. సో మీరు చూసినట్లయితే ఇలా కింద బాగా వచ్చింది కదా. సో కింద మంచిగా పళ్ళు లాగా అయితే సూపర్గా వచ్చింది. నేనైతే వేసుకుంటున్నాను. అండ్ ఇది మీరు చున్నీ వేసుకొని, అంటే చున్నీ ఇట్లా వేసుకోవడం కాదనమాట. చున్నీ వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా బాగుంటుంది. నేనైతే హాఫ్ సారీ లుక్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇది పెట్టుకోవాలి. సో మళ్ళీ ఇలా తీసుకోవచ్చు, ఇలా వేసుకోవాలన్నమాట. సో హాఫ్ శారీ కట్టుకున్నా, బట్ కనిపించట్లేదు మీకు, మొత్తం జరుగుతుంది. కింద ఇలా బాగా వచ్చింది కాబట్టి. సో అండ్ ఇలా క్లిప్ పెట్టుకుంటే అయితే బాగాలేదు కాబట్టి నేను క్లిప్ అయితే విప్పేస్తున్నా. వావ్. సో ఇప్పుడు నేను కోంబింగ్ చేసుకుంటున్నాను. హెయిర్ స్టైల్ ఏం కాదు. సో మీరు చూడండి అవుట్ఫిట్. సో ఇలా నాకు హెయిర్ చాలా ఒత్తుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా సెట్ అయింది. మేకప్ ఏం వేసుకోరా అనుకుంటున్నారు కదా. సో మేకప్ నేనైతే ఎక్కువగా ఏం వేసుకోను. సో నేను మేకప్ ఎక్కువ అసలు ఏం వేసుకోను, ఫౌండేషన్ లాంటివి ఏం వేసుకోను. సో ఫస్ట్ ఇది సన్ స్క్రీన్ అన్నమాట, వాయిలెట్ బాగుంటుంది. సన్ స్క్రీన్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది క్వీన్ డర్మ్ డాక్ వాళ్ళది నైట్ క్రీమ్ అన్నమాట. నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్ సీరం అన్నమాట. ఇది డర్మ్ డాక్ వాళ్ళది సీరం అన్నమాట. సో ఇవే వాడితే నా ఫేస్ అయితే ఇంత గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ మీ లిప్స్ కూడా ఎంత బాగుంటాయని చాలామంది అయితే కామెంట్ చేస్తారు. లిప్స్కి వాడాల్సింది ఏముంటుంది చెప్పండి, జస్ట్ లిప్ బామ్. అది కూడా నేను బీట్రూట్ లిప్ బామ్ వాడతాను. సో అందుకని నా లిప్స్ అయితే ఇంత రెడ్గా ఉంటుంది. ఫైనల్లీ నేను బ్లాక్ టిక్లీ తప్ప ఇంకేమీ పెట్టుకోను, అని మీకు కూడా తెలుసు. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. అయిపోయింది. సో ఇది వీడియో బాగుందా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్ గాయ్స్. ఇష్క్ యూ ఆల్.